హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. వర్షాలు పడుతున్నాయి. శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినం కదండి. నాన్ వెజ్కి ఏ మాత్రం తక్కువ కానీ ఒక మంచి కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. ధాబాలకు వెళ్ళినప్పుడు కానీ, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ ఈ కర్రీని మనము తప్పకుండా జీరా రైస్లో కానీ, లేదా రోటీస్లో కానీ, లేదా నాన్స్లోకి, బటర్ నాన్స్లోకి తప్పకుండా ఆర్డర్ చేస్తామండి. చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. ఈ కర్రీని మనం ఇంట్లో ఎంతో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ధాబా స్టైల్ కాజు పన్నీర్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 300 గ్రాముల పన్నీర్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గుప్పెడు నిండా, ఇంకొంచెం ఎక్కువేనండి, జీడిపప్పును తీసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చిని ఒక 6 కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలను ఒక 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక గుప్పెడు జీడిపప్పును కూడా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు. అదేవిధంగా ఈ మసాలా దినుసులన్నింటినీ రెడీగా పెట్టుకోవాలండి. అదేవిధంగా ఒక 6 టమాటాలను కూడా నేను మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా. వీటన్నిటిని రెడీగా ఉంచుకుంటే మనం ఎంతో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్నను వేసుకోవాలి. ఇది ఇంట్లో తయారు చేసిన వెన్న అండి. తర్వాత ఇందులో ఒక గుప్పెడు నిండా మనం జీడిపప్పుని తీసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని వేసి ఈ జీడిపప్పుని దూరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇది చూస్తున్నారు కదా. ఈ విధంగా వేయించుకొని మనం జీడిపప్పుని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను వెన్నను వేసి వేయించానండి. వెన్న అందుబాటులో లేకపోతే ఆయిల్ వేసి కూడా వేయించుకోవచ్చు. అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా వేడి నీళ్ళల్లో వేసుకోవాలని. కంపల్సరీగా పన్నీర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూర మనం బయట నుంచి పన్నీర్ తెచ్చుకుంటే కంపల్సరీగా వేడి నీళ్ళల్లో పన్నీర్ వేసుకున్న తర్వాత మాత్రమే ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మనం పన్నీర్ని దూరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించినా కూడా పన్నీర్ ముక్కలు అనేవి గట్టిగా అయిపోతాయండి. ఈ విధంగా వేయించుకొని బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు, 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, ఇంకా 3-4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసేసుకోవాలి. ఈ నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్, నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఒక చిన్న సైజు క్యాప్సికమ్ అండి. ఈ క్యాప్సికమ్ అనేది పూర్తిగా ఆప్షనల్. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చిన్న ముక్కలుగా ఈ విధంగా స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని వేయించుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా. మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక 2-3 నిమిషాలు వేయించి క్యాప్సికమ్ పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో షాజీరా అండి, ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక 1/4 టీ స్పూన్ మన సోంపు, ఇంకా 2 లవంగాలు, 2 యాలుక్కాయలు, 1 అంగుళం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని ఇందులో మరాఠీ మొగ్గ కూడా ఒకటి వేసానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ముందుగా 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న ముక్కలుగా. నేనైతే చాకుతోనే కట్ చేశానండి. మీకు చాకుతో చిన్న ముక్కలుగా కట్ చేయడం రాకపోతే మనం దాన్ని చాపర్లో కూడా చాప్ చేసుకుని వేయించుకోవాలి. వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ లోపల ఒక గుప్పెడు నిండా మనం జీడిపప్పును నానబెట్టుకున్నాం కదా, వాటిని మనం మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే వాటర్ని తీసేసి ఇందులో పెరుగు కూడా వేసేసి జీడిపప్పులు మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవచ్చు. నేను అదే వాటర్ని వేసేసి ఈ విధంగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూద్దామండి మన ఉల్లిపాయలు కూడా వేగినాయేమో. చూస్తున్నారు కదా, సగం వరకు మన ఉల్లిపాయలు అనేవి వేగాయి. ఉల్లిపాయలు మంచిగా మనం వేయించుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయలు సగం మనకి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయలు మాడిపోయి కర్రీ టేస్ట్ అనేది చేదు వచ్చేస్తుందండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఏదైనా మనం నిదానంగా చేసుకుంటే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. అదే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే ఆ కూర టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం పసుపు ఒక 1/2 టీ స్పూన్, 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత ఉప్పుని రుచికి తగినంత ఉప్పుని చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కారాన్ని కూడా 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా ఇవన్నీ కారం, పసుపు, ఉప్పు అన్నీ కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కారం వేసిన తర్వాత మన ఉల్లిపాయ పేస్ట్ అనేది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. టమాటాలో పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని 1 టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. షుగర్ వేసామనుకోండి ఈ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. టమాటో వేసాం కదా, 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవటం వల్ల ఈ టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి ఈ గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఈ టైంలో ఒకసారి మనం అడుగు పట్టకుండా చూసుకోవాలండి, బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి అవసరానికి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. గ్రేవీ అనేది మరీ తిక్కుగా ఉంటే ఈ కర్రీ ఏమి బాగోదండి. అందుకనేసి మన అవసరానికి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేశానండి. మూత పెట్టేసి నేను ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చేసింది కదండి, మన గ్రేవీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు వేయించుకున్నాం కదా, తర్వాత మనం జీడిపప్పును కూడా వేయించుకున్నాం కదా, ఆ జీడిపప్పును కూడా వేసేసుకోవాలి. అదేవిధంగా క్యాప్సికమ్ ఒకటి చిన్నది కట్ చేసుకొని వేయించుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. వీటన్నింటిని వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవటమేనండి. ఎంతో ఫాస్ట్గా మనం దాబా స్టైల్ కాజు పన్నీర్ని ఇంట్లోనే ఎంతో హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసేసుకొని లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. అంతేనండి, మన కర్రీ అనేది ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ అయిందో చూసారు కదా. నేనైతే ఈరోజు జీరా రైస్లోకి చేశానండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.